చెల్లెమ్మల కుటుంబాలకు పంపించి మీరే టిక్కుపట్టండి అని చెప్పి అడుగుతా ఉన్న సాంప్రదాయం మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరిగింది అనంటే అది 59 నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలోనే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. నేనిప్పుడు మీ అందరికీ నేను గడగడ కొన్ని పథకాలు చెబుతాను. మీ అందరికీ గడగడ కొన్ని పథకాలు చెబుతా. నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా, ఇవి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఇవి గతంలో ఎప్పుడైనా చూశారా? ఇవి గతంలో ఎప్పుడైనా చేశారా అని నేను మిమ్మల్ని ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మొట్టమొదటిసారిగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ బడులన్నీ మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియం 6వ తరగతి నుంచే క్లాస్ రూమ్లలో ఐఎఫ్పీలు డిజిటల్ బోధన. మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో 8వ తరగతికి వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు. ఇంగ్లీష్ మీడియంతో మొదలు 3వ తరగతి నుంచి ఆ పిల్లలకు టోఫుల్ క్లాసులు, 3వ తరగతి నుంచి ఆ పిల్లలకు సబ్జెక్ట్ టీచర్లు. ఇంగ్లీష్ మీడియంతో మొదలు పెడితే ఏకంగా ఐబీ దాకా ప్రయాణం. గతంలో ఎప్పుడూ జరగని విధంగా పిల్లల చేతుల్లో ఈరోజు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజీ తెలుగు, పక్క పేజీ మళ్ళీ ఇంగ్లీష్. మొట్టమొదటిసారిగా పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్. బడులు తెరిచేసరికే పిల్లలకు విద్యా కానుక. బడులలో ఇవాళ గతంలో లేని గోరుముద్ద ఇవాళ పిల్లలకు. మొట్టమొదటిసారిగా పిల్లలను బడులకు పంపించేందుకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులకు అమ్మ ఒడి అనే ఒక పథకం మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉంది. పెద్ద చదువులకు ఏ తల్లి ఏ తండ్రి అప్పుల పాలు కాకూడదు అని ఈరోజు ఏకంగా ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలు, డాక్టర్ చదువుతా ఉన్న పిల్లలు, డిగ్రీ చదువుతా ఉన్న పిల్లలు, రాష్ట్రంలో ఉన్న ఏకంగా 93% మంది పిల్లలకు ఈరోజు పూర్తి ఫీజులు కడుతూ ఓ జగనన్న విద్యా దీవెన, ఓ జగనన్న వసతి దీవెన. గతంలో ఎప్పుడు జరగని విధంగా, గతంలో ఎప్పుడు ఆలోచన చేయని విధంగా కూడా ఎవరు మొట్టమొదటిసారిగా ఈరోజు మన డిగ్రీలలో అనుసంధానంగా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ వారి చేత సర్టిఫైడ్ కోర్సులు, మొట్టమొదటిసారిగా మన డిగ్రీ కోర్సుల్లో మ్యాండేటరీ ఇంటర్న్షిప్. నేను ఇవాళ ఇక్కడ